సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తెలుగు మరియు గణితం న్యాయవాది మరియు విశ్రాంత మండల విద్యాధికారి డి అంజయ్య విద్యార్థులకు బోధన చేశారు. విద్యార్థులకు బాల్యం నుండి జీవన నైపుణ్యాలు అలవాటు చేసి విద్యార్థులకు ఆచరించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు చిన్న కుటుంబాలతో సమయం లేకుండా గడుపుతున్నారు. విద్యార్థులకు నైతిక విలువలు మరియు జీవన నైపుణ్యాలు నేర్పించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలి. ఈ రోజు పెద్దాపూర్ ప్రాథమిక పాఠశాలలో తెలుగు మరియు గణితం విషయాల్లో విద్యార్థులు చాలా మెరుగ్గా ఉన్నారు. వీటికి కృషి చేసిన ప్రధాన ఉపాధ్యాయులను డి అంజయ్య అభినందించారు. ఇంతకుముందు నేను ఇక్కడ మండల విద్యాధికారిగా పనిచేసిన రిటైర్డ్ అయిన లాస్ట్ ఇయర్ లో ఒకసారి మీతో కలుసుకోవాలని ఇక్కడ రావడం జరిగింది. మీరు ఏ విధంగా చదువుతున్నారు, తర్వాత మీ టీచర్లతో కూడా కలుసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ అడిషన్ ఎవరు చేస్తారు? మీ పేరేంటి? శ్రీ ఏ క్లాస్ కమన్ ఇది అడిషన్ చెయ్యి. ఎంత టోటల్ 1200 కరెక్టేనా? సార్ చెప్పండి. ఈ పేరేంటి? సాయి శివ. టోటల్ కరెక్టేనా? వెరీ గుడ్. కానీ 1166 అన్నారు, ఇది కరెక్టా? ఎంత ఏమనాలి? 1166 అన్నారు. ఆన్సర్ ఎంత? 753 కరెక్టేనా? వెరీ గుడ్. కరెక్ట్ చేసిందా? నెక్స్ట్ బాయ్స్ ఎవరు చేస్తారు? Is it correct? Okay, good. చప్పట్లు కొట్టండి. చేశారు సార్ అక్కడ. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ క్లాస్ అనుకుంటుంది. 4 3 ఎంత టోటల్ ఆన్సర్? కరెక్టేనా? ఇది ఎవరు చదువుతారు? చెప్పకుంది ఎవరు చదువుతారంటే ఓన్లీ షార్ట్ పోస్ట్ హైట్. క్లాస్కి వెళ్తారు, తర్వాత 6th నుంచి 10th వరకు చదువుతారు. తర్వాత 10th నుంచి ఇంకా బాగా హైయర్ ఎడ్యుకేషన్ చేసి మంచి ఉద్యోగాలు సంపాదించి లేకపోతే ఏ పని చేసినా కానీ నిజాయితీగా చేయాలి. అవునా? నిజాయితీగా చేయాలి, నిజాయితీగా ఉండాలి, సమాజంలో మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి కలుద్దాం.
పాత అంటే ఇంతకుముందు పూర్వ ఎంఈఓగా పనిచేసి మళ్ళీ సమాజం కోసం అన్ని స్కూళ్ళు తిరుగుతూ మరి అందరికీ మోటివేషన్ చేస్తూ ముఖ్యమైన విషయం అన్నారు సార్, చదువుతో పాటు సంస్కారం ఉండాలి. చదువు ఒకటే ఉంటే సరిపోదు, దాంతోపాటు మంచి గుణాలు కూడా అలవాటు చేసుకోవాలి. మర్యాద ఇవ్వడం, పెద్దలు గౌరవంగా పిలవడం, గౌరవం ఇవ్వడం, అలాంటి చేయడం వల్ల మన సమాజంలో ఏమైతుందంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోవాలి ఇవన్నీ. అయితే పెద్దలైనాక అది ఏమైతుంది, అలవాటు అయిపోతుంది. ఇవన్నీ నేర్చుకోలేదు అనుకో, బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళు చెప్పే వాటిలు వింటుంటే అవన్నీ రోడ్లోకి వచ్చి మన మైండ్లోకి వచ్చినాయనుకో మనం అదే విధంగా తయారై ఎంత మార్పు రాదు, ఎంత ప్రయత్నం చేసినా కష్టం అని. అందుకే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పే విషయాలు కానీ, ఉపాధ్యాయులు చెప్పే విషయాలు కానీ, పెద్దలు చెప్పే విషయాలు కానీ వాళ్ళు మంచియే చెప్తారు. అవన్నీ మనము ఈ చెవు నుంచి కాక ఈ చెవు వదిలేయడం కరెక్ట్ కాదు, ఆపేయాలి. మనం ఒక నీళ్ళు వస్తున్నాయి అంటే